హలో ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ధనుర్మాసంలో ముగ్గులు ఎలా వేసుకుంటానో కొన్నిటిని చూపిస్తాను. ఈ ధనుర్మాసం అనేది హిందూ సంప్రదాయంలో చాలా ప్రత్యేకమైన మాసం కదా. ఈ మాసంలో ఉదయాన్నే లేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గులు వేయడం చాలా శుభప్రదంగా భావిస్తాం. ఈ ముగ్గులు కేవలం అలంకారం మాత్రమే కాదు, ఇవి పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తాయి మన ఇంటికి. ఇంట్లో ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం ఉండేలా చేస్తాయని మన పెద్దల నమ్మకం. ప్రత్యేకంగా ధనుర్మాసంలో వేసే ముగ్గులు దేవతలకు స్వాగతం పలికినట్లుగా భావిస్తాం కదా. ఇప్పుడు నేను వేసే ఈ ముగ్గు చాలా సింపుల్గా వేసుకోవచ్చు. బియ్యం పిండితో ఎర్రటి నేలపై వేసే ఈ ముగ్గు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈ ధనుర్మాసంలో ఇలా రోజు ముగ్గులు వేయడం వల్ల మన ఇంట్లో మన మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇది మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మనకున్న గౌరవాన్ని చూపిస్తుంది. ఇక్కడ నేను వేసిన ముగ్గులు మీకు నచ్చిందనే ఆశిస్తున్నా. ఈ ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ప్రతి ముగ్గు లక్ష్మీదేవిని ఆహ్వానించే ఒక పవిత్ర సంకేతం. ఈ ధనుర్మాసంలో మీ ఇంటి ముందు కూడా ఇలాంటి అందమైన ముగ్గులు శుభాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. చూడండి ఎంత ఈజీగా వేసానో. ఇంకొక ముగ్గు కూడా వేసాను, అది కూడా చూసేయండి. చూడ్డానికి చాలా హార్డ్గా కనిపిస్తాయి కానీ చాలా ఈజీగా వేసుకోవచ్చు వీటిని. జస్ట్ ఓపిక ఉండాలి అంతే. ఇది ఫ్రైడే రోజు వేసుకుంటాను నేను. ఇట్లా పసుపు రాసి వేసుకుంటాను ముగ్గు ఫ్రైడే రోజు. ఈ ముగ్గులు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.